समसे रहित सार बजती रहे, एक समसे रहित सार बजती रहे, खेल कोई दूर माँ संत जेले. బ్రహ్మసంత సద్గురువులైన కబీర్ సాహెబుల వాక్యం ఏం బోధన చేస్తున్నారంటే, మన అంతరంలో ఎల్లప్పుడూ సద్గురువులు ఇచ్చినటువంటి సతనామం ఉచ్చారణ అవుతూ ఉండాలి. ఎందుకంటే శత్రువులు చాలామంది, ఎక్కడ చూసినా శత్రువులై నిండి ఉన్నారు. అటువంటి సమయము, అటువంటి శక్తులు ఉన్నవి. బయట శత్రువుల్ని మనం కంట్రోల్ పెట్టాలా, సంహారం చేయాలంటే చేతిలోన కత్తులు పెట్టుకుంటాం, శత్రువులు భయపడని అని. అదే ప్రకారంగా మన అంతరంలోనే సద్గురువులు ఇచ్చినటువంటి సతనామమే శత్రువుల్ని భయపెట్టడానికి కోసము కత్తి అని. ఆ కత్తి ఎప్పుడు ఎదురుగా పెట్టుకునే ఉండాలి. కిందకి పెట్టామంటే శత్రువులు వచ్చి పట్టేసుకుంటారు. అందుకని ఎల్లప్పుడూ ఆ నామం అనేది మన నాలుకతో లేక లోపల మనసులో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. जी. एक समसे रहित सार बजती रहे, एक समसे रहित सार बजती रहे, खेल कोई दूर माँ संत जेले. काल दल जीत कर क्रोध भय माल कर, काल दल जीत कर क्रोध भय माल कर, परम सुख धाम तह सुरत मेले. ఎందుకనగా మన లోపల ఎటువంటి దుష్ట శక్తులు, శత్రువులు ఉన్నారో చూడండి. కామ క్రోధాదులు మహా ప్రచండమైన శక్తులు. ఇటువంటి శక్తుల్ని మనము భయపెట్టించాలంటే ఆ ఒక్క నామస్మరణాన్ని జరిగితేనే. హృదయం ఖాళీ పెట్టడానికి సాధ్యం లేదు. మనసు ఖాళీ ఉండదు, ఏదైనా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలో అతి ముఖ్యమైనది కామక్రోధాదులు ఉన్నారు. అవి ఎటువంటి శత్రువులు అంటే ఎదురుగా వచ్చాయంటే భయపడేస్తారు. అందులో కామ వశీభూతులు అయిపోతారు. ఇంకా క్రోధం అంటే ఎంతో శాంతంగా ఉంటాము. ఏమైనా ఒక్క మాట అంటే మనం సహనం చేసుకోలేము. ఇవేంటో మహా ప్రచండమైన బలవాన్ శక్తులు. అందుకని రెండు శత్రువుల్ని సంహారం చేయడానికి కోసం లేక వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇదే శస్త్రం. ఏమి? ఆ సతనామం. ఇట్లా మనము చేయాలంటే ఇది ప్రతి ఒక్క చేత చేసే పని కాదు. కోయి సూర్యమాన ఎవరో శూర వీరులే శత్రువుల మీద విజయం పొందుకోవచ్చు. లేదంటే శత్రువులు ఎలా ఉండాలంటే కిందకి దబ్బి మనల్ని వాళ్ళు గులాములు చేసేసుకుంటారు. జన్మాంతరం అంతా గులాములు అయిపోవాల్సి వస్తుంది. అందుకని చాలా హుషారుగా ఉండి ఎల్లప్పుడూ మన సూరత్ అంటే మన ఆత్మ ఆ నామంలోనే ఐక్యం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. జీ. सील से नेह कर ज्ञान को खड़ग ले, सील से नेह कर ज्ञान को खड़ग ले, आय चौगान में खेल खेले. ఇటువంటి యుద్ధ భూమి రణ మైదానము, యుద్ధం చేసేటువంటి జమీన్ అనుకోండి. అక్కడ మనం యుద్ధం చేయాలంటే ఎవరైనా జతలో కావాలి, సహాయం చేసేటువంటి వాళ్ళు. ఆ సహాయం చేయడానికి కోసం శీల అన్నారు. శీల అనే పదం సాధారణంగా అర్థం చేసుకోవడం ఏమి? ఇంద్రియ జీతత్వం, కామేంద్రియం వశీభూతులు చేసుకున్నామంటే శీలం అంటారు.
కానీ గోవింద మహారాజ్ గారు ఏమన్నారు, శీలం అంటే ఏదో ఒక అవగుణం మన హృదయంలోనే ఉండకూడదు. కాము ఒక్కటే కాదు, వేరే ఏం అవగుణాలు ఉండవు, ఏమి మన హృదయంలోనే ప్రవేశించకూడదు. అటువంటి శీలరూపమైన స్నేహితుని చేసుకో. మరి జ్ఞానరూపమైన ఖడ్గము చేతిలో పట్టుకొని ధైర్యం నుంచి, మంచి సాహసం నుంచి నువ్వు యుద్ధం చేయి. ఈ శత్రువుల మీద తప్పకుండా విజయం సంపాదన చేయాలనే ఒక మన హృదయంలోన ప్రణం ఉండాలి. कहे कबीर सोई संत जन सूरमा, कहे कबीर सोई संत जन सूरमा, शीस को सौंप कर करम टेले. ఇట్లా భక్తి చేసే సమయంలోన సాధారణ విషయం కాదు. శిరస్సే కత్తిరించిపోయినా కానీ భక్తి రూపమైన మైదానం నుంచి విడుదల పొందకూడదు, పరిగెత్తి పోకూడదు. శివుడు ఎలా ఉంటాడు, యుద్ధానికి వెళ్తాడు అనుకోండి, ఆ సమయంలోన తన శరీరానికి బాధలు వస్తావేమో, నొప్పులు వస్తావేమో, గాయాలవుతావేమో, అవేమి లక్ష్యలో పెట్టుకోడు. మంచి సాహసం నుంచి యుద్ధం చేసేది ఒకటే ఆయన మనసులోనే నిండి ఉంటుంది. అదేవిధంగా మనం భక్తి చేయాలంటే మన లోపలే ఉన్నవి ఈ శత్రువులు. బయట శత్రువుల్ని ఎలా అయినా మనం ఎదిరించగలం, కానీ లోపల ఉండేటువంటి శత్రువులు పోవాలంటే మహాకఠినం. ఇట్లు మనం ఎల్లప్పుడూ యుద్ధం చేస్తే ఆ శత్రువులు భయపడతాయి, కానీ మనం ఎప్పుడో ఒకసారి స్మరణ చేసి మరొకసారి వదిలిపెడతామంటే అది కాబోదు. सूर संग्राम को देख भागे नहीं, सूर संग्राम को देख भागे नहीं, देख भागे सोई सूर नाही. ఎంతో మంది మనం భక్తి చేయాలని వెళతాం, కానీ ఎంతో మంది సిపాయిలు కావాలి, సైన్యంలో సేవకోవాలి, నేను సైనికుడు కావాలి అనుకుంటారు. ఆ యుద్ధ మైదానం చూసినప్పుడు, ఆ బందూకులు, ఆ ప్రాణంపై చూసినప్పుడు భయపడేస్తారు, నా నుంచి కాదు అని వదిలిపెట్టేసుకుంటారు. అలాగే భక్తి చేయాలని ఎంతోమంది వెళతారు, ఇవన్నీ శత్రువులు ఎదురుకు వచ్చినప్పుడు భయపడి యుద్ధాన్ని మర్చిపోయినట్టు భక్తిని మర్చిపోతారు. ఇది మా నుంచి కాదు అనుకుంటారు. అందుకని కబీర్ సాహెబ్లు ఏమంటున్నారు, ఎవరో విశ్వవేవులు, మహావేవులు ఆ భక్తి రూపమైన రణమైదానం అనుకోండి, అక్కడ యుద్ధాలను జరిగే చూసి భయపడి వాపసు వచ్చేస్తారు. భక్తి చేయాలని ఎంతోమంది వెళతారు, కానీ ఎప్పుడమ్మా భక్తి చేసావు, ఎప్పుడయ్యా భక్తి చేసావంటే, ఎవరు సంవత్సరానికి ఒకసారి చేసావనుకోండి, ఎవరు 6 మాసాలకు ఒకసారి, ఎప్పుడో విచారం చేయండి. ఏమి భక్తి చేయడము లేక రణమైదానంలో యుద్ధం చేయడము సామాన్య విషయం కాదది. सूर संग्राम को देख भागे नहीं, देख भागे सोई सूर नाही. काम और क्रोध मद लोभ से जूझना, काम और क्रोध मद लोभ से जूझना, मड़ा गमसान तह खेत माही. ఎదురుగా ఉండేటువంటి శత్రువులు మహాబలవాన్లని తెలిసినప్పుడు మన పౌరుషం ఇంకా ఎక్కువ కావాలి. ఎంత బలం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో అంత ఉపయోగించి యుద్ధం చేయాలి. శస్త్రాస్త్రాలు గట్టిగా పట్టుకోవాలి. అలాగే కామ క్రోధలో మోహ అహంకార రూపమైన ఈ పంచ విషయాదులు మహాబలవాన్ శక్తులు, ఎటువంటి వాళ్ళైనా కిందకి పడేస్తారు. అందుకని కబీర్ సాహెబ్ అంటున్నా చాలా హెచ్చరికతో ఉండాలి. అంటే సాధారణంగా ఇది కిందకి పడవు. शील और साच संतोष साई भये,
शील और साच संतोष साई बये नाम समसेर तह खूब वाजे శీలం సాచి సంతోష సత్యం అనేది సంతోషం అని ఇవన్నీ మనకు జొత్తలో ఉండాలి. మరి ఏమంటారు, ఆ నామరూపమైన ఖడ్గము కత్తి ఎల్లప్పుడూ ఎదురుగా పెట్టుకునే ఉండాలి. జొతలోన స్నేహితులు శీల సాచి సంతోష్ అన్నారు. వీళ్ళందరూ జొతలో ఉంటే మనకి ఎంతో ప్రోత్సాహం, ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అందుకని ఇవన్నీ గుణాలు మనము ప్రాప్తి చేసుకోవాలి. శీల్ అంటే ఇంద్రియజీతత్వము, ఏది అవగుణాలు లేనటువంటిది, ఎల్లప్పుడూ సత్యమే ఆచరణ చేసేటువంటిది. మరి ఏ పరిస్థితి వచ్చినా కానీ సంతోషంగా ఉండడం, అప్పుడు నామస్మరణ అనేది జరుగుతుంది. అప్పుడు శత్రువులు భయపడతారు. జీ कहे कबीर कोई जूझ है सूरमा कहे कबीर कोई जूझ है सूरमा कायरा भीड़ तन तुरत भाजे కవి సాహెబ్లు అంటున్నారు, ఏమి కోయి హై సూరమా. ప్రతి ఒక్కటి కాదు ఇది ఆట. నిజమైన శూరులు, శూర వివాదులు, వాళ్ళు ఎంత కష్టమైనా కానీ, ఎంత నొప్పైనా కానీ ముందుకు అడుగు పెడతారు కానీ వెనక్కు రాదు. ప్రాణ భయం కూడా వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి వాళ్ళ హృదయంలోనూ ఒకే ఒక ధ్యేయం ఉంటుంది, ఏమి శత్రువుల మీద జయం ప్రాప్తి చేసుకోవాలి. కాయలంటారు హేడి లేక పేరుకి వాళ్ళు అనుకోండి. పేరుకి వాళ్ళు భయపడేస్తారు. ఆ యుద్ధం భూమి చూసి భయపడి వాపస్ త్వరగా పరిగెత్తి వచ్చేస్తారు. అట్లనే భక్తి చేసేప్పుడు ఈ ఒక పంచ విషయాలు శత్రువుల్ని చూసి సామాన్య మానవులు పేరుకి వాళ్ళు భక్తి చేయలేక వాపస్ వచ్చేస్తారు. ఇది మా నుంచి కాదు, మేము సంసారస్తులు, మేము ఇంట్లో అంతా కట్టుకున్న వాళ్ళు, మేము ఎలా ఎల్లప్పుడూ భక్తి చేయడానికి మా నుంచి ఎక్కడవుతుంది, ఇది ఎవరైనా వేరే వాళ్ళ పని, ఇది మా నుంచి కాదు అనుకుంటాం. కాదంటే కాదు, అది పేరుకు వాళ్ళతో యుద్ధం చేసేదానికి సాధ్యం లేదో అటువంటి వాళ్ళు యుద్ధంలో పోతే ఏం ప్రయోజనం. భక్తి అంతనే మహా కఠినమైనది. ఆ భక్తులు ఉండలేవు అక్కడ. जी साध का खेल तो बिकट बेड़ामती साध का खेल तो बिकट बेड़ामती सती असुर की चाल आगे महात्मुले చెప్తున్నారు, సాధక ఖేల వికట బేడామతి. సాధువుల ఆట సులభం అనుకోవద్దండి, మహా కఠినం అంటే కఠినం. భక్తి చేయడం సులభం అని తెలుసుకోకండి. మనం ఇంట్లోన లేక గుడిలోన ఫోటోలు విగ్రహాలు పెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు మంత్రాదుల్ని పఠనం చేసి పాటలు పాడి పూజ చేయడము అది అలవాటైంది అనుకోండి. అక్కడేమో దక్షిణ పెట్టేది, ప్రసాదం పెట్టేది, అంత మాత్రానికే భక్తి అనుకుంటాం. గంట వాయించితే, దీపం వెలిగిస్తే అంత మాత్రానికే భక్తి అనుకొని సులభంగా ఉంటాం. అది భక్తి కాదు, అది మన భ్రమ. భక్తి అంటే ఏమి? బాబాజీ గారు అనేవాళ్ళు, భక్తి అంటే పరమాత్మలో ఐక్యం కావాలి. భక్తి అంటే నీ హృదయంలో ఉండే భ్రమ అంతా వెళ్ళిపోవాలి. భక్తి అంటే ఇదే జన్మలోన ముక్తి ప్రాప్తి చేసుకోవాలి. ఏమో అనుమానం నుంచి భక్తి చేయడం కాదు. భక్తి అంటే మన అంతరంలోన ఆ పరమాత్మని అనుభవం, నాము అనుభవం ప్రాప్తి చేసుకోవాలి. అది దానికి భక్తి అంటారు. అటువంటి భక్తి చేయడము సామాన్యం కాదు. ఇది ఎప్పుడో ఒకసారి చేస్తాను అనేది కాదు. మహాకఠినం. మహాకఠినం అంటే ఇంత అని చెప్పడానికే సాధ్యం లేదు. ఇంకా పోలికి ఇచ్చి ఏం చెప్తున్నారు? సూర్ ఔర్ సతి అన్నారు. శూరుడు యుద్ధం చేయాలంటే ఎంత కఠినం ఉంది, ఆలోచన చేసి చూడండి. ఇప్పుడు ఇదే మన హిందుస్థాన్లో అనుకోండి,
ఎంతమంది మనం ఉన్నాం? కోట్యావధి జనులు ఉన్నాం. దానిలో యుద్ధం చేసేటువంటి సైనికులు ఎంతమంది ఉన్నారు? వేలాదులు ఉండొచ్చు అంతే. అందరూ సైనికులు కావాలంటే కాలేవు. అట్లనే భక్తి చేయాలంటే అందరూ భక్తి చేయలేవు. ఎందుకంటే మహా కఠినము. ఆ సూర్యుడు కావాలంటే సులభం కాదు. మరి ఇంకొకటి సతి అంటారు. సతి అంటే వెనకటి సమయంలోన భర్త చనిపోతే భార్య సహగమనం అంటే తానే తన శరీరాన్ని అగ్నిలోన అర్పణ చేసేసి కాల్చుకొని పోయేది. ఎంత కష్టం ఉన్నది చూడండి. బతికినప్పుడే అగ్నిలోన ప్రవేశించి చనిపోవడం సాధారణ విషయం కాదు. అట్లనే భక్తి చేయాలంటే ఆ పోలిక చేయమంటారు సతి అవసు అన్నారు. ఎంత కష్టం ఉన్నదో అట్లనే సాధువులు కూడా సాధుతనం లేదు భక్తి చేయడం ఇట్లు మహా కష్టంగా ఉంటుంది. మహా కఠినమైన పరిస్థితి. జీ साध का खेल तो बिकट बेड़ामती, सती असुर की चाल आगे। सूर गमसान है पलक दो चार का, सूर गमसान है पलक दो चार का, सती गमसान फल एक लागे। ఇంకా సాధువుల స్థితి దీనికంటే ఎక్కువ కఠినము. ఎందుకంటే శుభ వివాదులు ఎంతసేపు జగడం చేయొచ్చు, ఎంతసేపు యుద్ధం చేయొచ్చు. కొన్ని రోజులు జరుగుతుంది. ఆ యుద్ధంలోన ప్రాణం పోయేది. దోచార పలక 2-3 పలక అంటే క్షణమాత్రంలో ప్రాణం వెళ్ళిపోతుంది. శివుడు అయ్యాడని ఆయనకు పథకం ఇచ్చి పంపిస్తాడు. శివుని కథ అయిపోయింది అంతే. ఇంకా సతి అగ్నిలోన ప్రవేశం అయిందంటే వెళ్ళిపోయింది ప్రాణము. అంత మాత్రానికే సతి అని పేరు వచ్చేస్తుంది. కానీ భక్తుడు అనిపించుకోవడము మహా కఠినం. ఎంత కఠినం ముందుకు కబీర్ సాహెబ్లే చెప్తారు. జీ साध संग्राम है रैन दिन जूझना, साध संग्राम है रैन दिन जूझना, देह पर्यंत का काम भाई। సతీ శూర్ కొంత సమయం మాత్రమే వాళ్ళ కష్టం. ఇంకా సాధువుల సంగ్రామం రైన దిన జూజన, రాత్రి పగలు వాళ్ళు యుద్ధం జరగాలి. దేహ పర్యంతకా కామ హై భాయి. ఎంతవరకు? దేహం ఉన్నంత వరకు. 1 రోజు 2 రోజులు భక్తి చేసి వదిలిపెట్టేదిగా ఎంతోమంది అంటాం మనం. నేను ఇన్ని రోజులు చేశాను, అన్ని రోజులు చేశాను అనే ఒక గర్వం మనలోనే ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు నేను అప్పుడు ఎన్ని రోజులు చేశాను తెలుసునా, ఎంతో భక్తి చేశాను, ఎంతో సేవ చేశాను. ఇది కాదు. అది భక్తి అంటే ఎల్లప్పుడూ చేయాలి. స్మరణ అంటే ఎల్లప్పుడూ చేయాలి. ఎంతవరకు చేయాలి? రాత్రి పొగలు చేయాలి. ఎంతవరకు? దేహం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు. చాలామంది మనము ఎప్పుడో కుదిరినప్పుడు చూద్దాంలే అంటాం. ఇప్పుడు ఎవరైనా మనం కోర్టులో కేసులు వేసుకుంటే 1 దినము 2 దినాలు లాగాన్ని పెట్టి అక్కడే ఉండిపోను. కోర్టు కేసు గెలిచే వరకు మనం వదిలిపెట్టం. చిన్న కోర్టులో లేదంటే పెద్ద కోర్టుకి వెళ్తాం. ఎట్లయినా చేసి ఆ కోర్టు కేసులో గెలిచిపోవాలి అనే ఒక ఆశ పెట్టుకుంటాం. సంవత్సరాల కొద్ది పోరాడతాం. శత్రువుల మీద విజయం పొందుకోవాలంటే సాధారణ విషయం కాదు ఇది. చదువుకోవాలంటే చూడండి ఎంత కష్టం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు చదువుతూనే ఉంటాం. ఇంకా భక్తి చేయాలంటే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వారానికి ఒకసారో చేస్తానంటే కాదు. అది రైన దిన రాత్రి పగులు ఆ యుద్ధం చేయాలి. లోపల శత్రువులు నిండి ఉన్న క్షణంలోనే మనం కొంచెం వెనకపోయామంటే వచ్చి పట్టేసుకుంటాం. మనం సోలిపోతాం. అందుకని రాత్రి పగులు అదే లక్ష్య పెట్టుకొని
ఇంకా ఎన్ని రోజులు? దీనికి ఏమైనా 5 రోజులు, 10 రోజులు, సంవత్సరము, 2 సంవత్సరాలు లెక్కలేదు. దేహ పర్యంతన, దేహం ఉన్నంత వరకు చేస్తూనే ఉన్నారు. ఇంత చేశానంటే అది లెక్క పెట్టుకున్నట్టు అవుతుంది. లెక్కే లేనటువంటి సాధన చేయాలి. कहे कबीर टुक बाग डीली करे, कहे कबीर टुक बाग डीली करे, उलट मन गगन से जमी आई. కుస్తీలు చేస్తుంటావు అనుకోండి, ఒక క్షణమాత్రమైన ఆలస్యం చేశావంటే ఎదురుగా ఉండేవాడు పట్టేసుకుంటాడు, కిందకు దబ్బేస్తాడు. శత్రువులు సాహసంగా పోరాడే సమయంలోన కొంచెం అటు ఇటు చూసి మనం కొంచెం వదిలిపెట్టామంటే కిందకు దబ్బేస్తారు తప్పకుండా. అట్లనే మన లోపల ఈ శత్రువులు కాస్తూ ఉన్నారు. ఏ సమయంలోన ఈ జీవిని కిందకు దబ్బాలి. మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కొంచెం మాత్రమైనా తప్పిందంటే ఏమంటావు? గగనసే జిమి అంట, ఆకాశం నుంచి భూమికి దబ్బేస్తారు. ఎంతో ప్రయాసపడి ఉంటామనుకోండి, సేవ చేస్తూ, భజన అభ్యాసం చేస్తూ, సత్సంగం చేస్తూ ప్రయాసపడి కొండ ఎక్కింటాం. కొండ ఎక్కుతూ మధ్యలోన లేదు సగం ఎక్కినప్పుడు శత్రువులు వచ్చి కిందకి దబ్బినారంటే ఏమైపోతుంది? ఎంతో కష్టపడి ఎక్కింటాం, కిందకి దబ్బెడుస్తుంది. ఆకాశం నుంచి పాతాళం పడినట్టు అయిపోతుంది. అట్లనే ఎంతో సాహసం చేసి భక్తి చేసేప్పుడు మనసు లోపల కామవాసన వచ్చేసింది అనుకోండి, ఆ శత్రువు వచ్చినాడంటే కిందకి దబ్బేస్తాడు. క్రోధం వచ్చినప్పుడు అదే పరిస్థితినే. లోభ మోహాదులు, అహంకారం ఇవన్నీ అంతే. ఒక్కొక్క శత్రువు వచ్చి మనం కిందకి దబ్బినాడంటే గగనసే జిమిగివేన్, ఆకాశం నుంచి జమీన్ మీదకి వచ్చి పడినట్టు అయిపోతుంది. మనం చేసిన ప్రయత్నము, సాధన అన్నీ వదిలిపెట్టేస్తాం. అంటే మొదట చాలా ఖుషీగా భక్తి చేసేది నేర్చుకున్నాం. కొన్ని రోజులు ఇలాగే భక్తి చేస్తామేమో. ఎంత ప్రేమ చూపెడతావు, ఎంత ప్రేమతో సేవ చేయడమేమి, మాట్లాడటమేమి, భక్తి చేయడమేమి, అభ్యాసం చేయడమేమి. కొన్ని రోజులు అయ్యాక నేను చేశాను కదా ఎంతో అని అభిమానం వచ్చినప్పుడు ఏమి, ఆ శత్రువులు వచ్చి పట్టుకుంటారు. ఆ శత్రువులే ప్రధానం. కిందకు దబ్బేస్తారు, తప్పకుండా దబ్బుతారు. దబ్బిన తర్వాత మనకు పోతే పోన్లే అనుకుంటాము. పోతే ఎవరికి పోయింది? మొదటి కంటే విషమ పరిస్థితి అయిపోతుంది. మొదట ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, నాశనమైపోతుంది. మొదటున్న చేయాలనే ఒక ఆశ కూడా వెళ్ళిపోతుంది. మొదట ఉండిన భక్తి, ఉండిన ప్రేమ అంతా నశించిపోతుంది. అందుకు కానీ మహాత్ములు ఏమంటారు, శివుడు విజయం పొందుకోవాలంటే శరీరం అంతా వ్యక్తమైనా పర్వాలేదు, ముందుకే సాగాలి. అదే ఉదాహరణ జ్ఞాపకం పెట్టుకొని మనం భక్తి చేసే సమయంలో కష్టాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే సులభంగా యుద్ధం చేయాలంటే ఎట్లవుతుంది? ఎదురుగా ఉండే శత్రువులు వదిలిపెడతాడంటే వదిలిపెట్టు. అట్లనే మనస్సు, హర్షడ్ వర్గాలు, పంచ విషయాలు, ఇంకా అంతేకాదని ఎన్నో శక్తులు అనుకోండి, జాతి గోతి అభిమానాలు, స్నేహితులు. మనకి ఇక్కడ ఎవరిని స్నేహితులు అనుకున్నామో వాళ్ళంతా పక్కా శత్రువులే, భక్తి నుంచి దూరం చేసేటువంటి వాళ్ళే. వీళ్ళ మధ్యలోనే మనం భక్తి చేయాలని వెళ్తాము. ఏదో కారణం చెప్తాం. ఎంతోమంది ఇట్లనే ఉత్తరం చెప్తాయి, ఏదయ్యా ఈ మధ్యలోనే నువ్వు భక్తి తక్కువ చేసావంటే ఏదో కారణం. అంటే ఎంతమంది శత్రువులు ఉండవు చూడండి. ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. ఏదో ఒక పరిస్థితి నుంచి భక్తి వదిలిపెట్టి ఎవరికి నష్టం అనేది ఆలోచించేయం. ఇట్లు మహాసాహసం కావాలి. కఠినమైన పరిస్థితి, సులభంగా భక్తి చేయలేము. ఎవరెవరు భక్తి చేశారో వాళ్ళంతా శ్రమపడే చేశారు. సులభంగా భక్తి ఎట్లుంటే అందరూ చేసేవాళ్ళం, అందరూ ముక్తులు అయిపోయేవాళ్ళం. ఇంత మాత్రంలోనే తెలుస్తుంది.
భక్తి అనేది చాలా కఠినము, సాధువులు అవ్వడము చాలా కఠినం. అదే మహాత్ములు అంటారు, సాధువులు అయ్యేది చాలా సులభం అనుకోకండి. మానుష హోనా ముష్కిల్ హై, సాధు కహాతే హోయిన్. ప్రపంచంలో మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే ఎంతో కష్టం ఉన్నది. ఊళ్ళో వేలాది జనాలు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు అనిపించుకునేదానికి సాధ్యం లేదు. ఎవరో కొంతమంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనిపించుకుంటారు. అంటే మనుషులు మంచి మనుషులు కావాలంటే ఇంత కష్టం ఉన్నది, ఇంకా సాధువులు కావాలంటే ఎంత కష్టం ఉంటుంది. బట్టలు బదలాయించుకోవడానికి, ఎంట్రుకలు పెంచుకోవడానికి, సంసారం వదిలిపెట్టిన దానికి, భోజనాలు వదిలిపెట్టిన దానికి మాత్రం సాధువులు కాదు. సాధువులంటే మహాత్ములు కబీర్ దాస్ సాహిబులు చెప్పినట్టు ఎల్లప్పుడూ శ్వాసోశ్వాస ఆ నామంలోన మన చిత్తం ఐక్యమైందంటే, కూడిందంటే, అందుకో ఉందంటే, మరి అన్య చింతన లేక, అన్య విషయ వాసనలు ఆలోచన చేయలేక ఎల్లప్పుడూ పరమాత్మని స్మరణలోనే ఉన్నామంటే అది సాధన, అది సాధువుల లక్షణం. మన చైతన్య శక్తి లోపల ఎల్లప్పుడూ ఆ మహాచైతన్యమైన నాములోన కూడి ఉండాలి. వేరే ఆలోచన రాకూడదు. శత్రువులు అంటే ఈ విషయ వాసనాదులు మనసులోన రానే కూడదు. అప్పుడు మనం సాధువులు. మాటతో సత్సంగం, మాటతో సాధువులు అయ్యడం చాలా సులభం. भगति सब कोई करे भरम ना टरे, भगति सब कोई करे भरम ना टरे, भरम जंजाल दुख दुंद भारी. అందరూ భక్తి చేస్తారు, చేసినా కానీ భ్రమ పోదు. భ్రమ పోలేదంటే దుఃఖ దుంద భావి, అజ్ఞానమే, మహా దుఃఖమే. ఎంతవరకు మన హృదయంలో ఉండే భ్రమ పోలేదు, మనసులోనే ఉండే అనుమానాలు పోలేదంటే భక్తి చేసేదేం ప్రయోజనం? భక్తికి ప్రమాణమేమి? మనలో ఉండే అనుమానాలన్నీ వెళ్ళిపోవాలి, భ్రమ అనేది ఉండకూడదు. భ్రమ పెట్టుకొని భక్తి చేస్తే అది భక్తినే కాదు. అందరూ భక్తినే చేస్తారు, భ్రమ మాత్రం నిండే ఉంటుంది. అది భక్తి అనేది అనిపించుకోదు. భక్తి అంటే భ్రమ ఉండకూడదు. काल के जाल में जगत सब फंदिया, काल के जाल में जगत सब फंदिया, आस की डोर जम जोर डारी. ఈ సంసారంలో, ఈ జగత్తులో ప్రతి ఒక్కరు ఆ కాలుని శక్తిలోన బంధితులైపోయారు. అదే పాశ మన గొంతులో పడింది. ఆ పాశ కట్టేసే దానికోసం కాలుడు ఏం చేశాడు? ఆశకి డో విన్నాడు. ఆశారూపమైన పగ్గం కట్టాడు. ఎప్పుడు తన పక్కన ఏడుస్తూ ఉంటాడు. అదే కాలశక్తి ప్రతి ఒక్కరిని బంధనంలో వేసిన దానికి ఇదే కారణం. మనకు ప్రపంచంలో ఆశలు పెట్టుకోవడము. జగత్తులోన ప్రతి ఒక్కరిది ఇదే గతినే. ఒకరిద్దరు లేవు, ప్రతి ఒక్కరిది ఇదే గతినే. జీ. ज्ञान सूझे नहीं शब्द बूझे नहीं, ज्ञान सूझे नहीं शब्द बूझे नहीं, शरण वोटा नहीं गर्भधारी. జీవులకు హెచ్చరిక అనేది లేదు. జ్ఞాన సూచే నహి, తెలువలకే లేదు. శబ్ద బూజే నహి, గోవులు ఇచ్చినటువంటి నాము శబ్దము తెలుసుకునే లేదు. తెలువలకు లేదు, హెచ్చరిక లేదు, ఆ సతనామ స్మరణను లేదు, శబ్దం అభ్యాసము లేదు. శరణు ఓఠానహి, సద్గురుల శరణ పోవడము లేదు. ఇంకా గర్వధావి, గర్వము, అహంకారం. ఏది వద్దు అనుకున్నామో ఆ గర్వం నింపుకుంటున్నాము. సద్గురుల దగ్గర దీనత, శరణ పోవడము అది లేదు. తెలువలకి ఉందా? అది లేదు. శబ్దం అభ్యాసం చేస్తున్నామా? అది లేదు. ఇంకా భక్తి ఏది ఎట్లా చూడండి. ब्रह्म जीने नहीं भरम पूजत फिरे, ब्रह्म जीने नहीं भरम पूजत फिरे, हिये के नैन क्यों फोर डारी.
మనలో ఉండేటువంటి చైతన్యమైన బ్రహ్మశక్తి తెలుసుకొనే లేదు ఇంతవరకు. లోపల భ్రమ వదిలిపెట్టలేదు. ఏదో పూజ చేసుకోవాలి, భక్తి చేయాలి అనే భ్రమతో చేసుకుంటూ పోతున్నాం. ఏమన్నా ఈ శరీరంలోన ఆ పరమాత్మను నిండి ఉండి సద్గురులు మనకు అటువంటి పరమాత్మని చైతన్యమైన శక్తిని ఎలా ప్రాప్తి చేసుకోవాలని రహస్యాన్ని చెప్పినా కానీ మనం ఆ బ్రహ్మశక్తిని తెలుసుకొనే లేదు ఇంతవరకు. ఇంకా ఎంతోమంది సత్సంగులు అటువంటి సాధన చేయడం వదిలిపెట్టి భరమ పూజతో అక్కడిక్కడ పూజలు చేసేది వదిలిపెట్టలేదు. అది బ్రహ్మభక్తి, ఇంకా వదిలిపెట్టలేదు. దీన్ని తెలుసుకోలేదు, దాన్ని వదిలిపెట్టలేదు. సర్వ చైతన్యమైన భక్తి, సతనామ భక్తి చేయలేదు, గురుభక్తి చేయడం లేదు. ఇంకా బయట ఉన్న బ్రహ్మభక్తి వదిలిపెట్టట్లేదు. అవును, ब्रह्म जीने नहीं ब्रह्म पूजत फिरे, किए के नैन क्यों कोर डाली. ఇట్లా చేస్తూ చేస్తూ అంతంలో ఉండేటువంటి ఆ నేత్రం తెలియలేదు. మూసుకునే జీవనం అయింది, అంధకారంలోనే జీవనం వెళ్తూ ఉంది. సద్గురులు మనకు కృప చేసి, అయ్యా నీ అంతంలోన ఆ జ్ఞాన నేత్రం తెలిసి చూడు, అక్కడ పరమాత్ముడు ఉన్నాడని చెప్పినా కానీ ఆ నేత్రం తెలియలేదు ఇంతవరకు. దాన్ని మూసిపెట్టుకునే జీవనం చేస్తూ ఉన్నాం. ఆ జ్ఞానంలోనే జీవితం జరుగుతూ ఉన్నది. జీ ताप निर्जीव को काट सजीव घर, ताप निर्जीव को काट सजीव धर, जीव का हतन अपराध भारी. సంసారంలో ఎన్నో భక్తులు చేసేదాన్ని చూస్తూ ఉన్నాం. అన్నిటికీ భక్తినే అంటారు. నిర్జీవ రూపమైన ఆ విగ్రహం, దాని ఎదురుగా సజీవ రూపమైన గొర్రెలు, మేకలు, కోళ్ళు వాటిని కత్తిరించి వేసి పరమాత్మని ధ్యానం చేయాలా అనుకుంటారు. నిర్జీవ రూపమైన దేవుడు సజీవ రూపమైన ఈ ప్రాణి పశువుల హత్య చేయడం, ఇది భక్తినా ఎలా? దీని భక్తి అని చెప్పడానికి సాధ్యమా ఏమి? అవును, ताप निर्जीव को काट सजीव धर, ताप निर्जीव को काट सजीव धर, जीव का हतन अपराध भारी. ఈ జీవుల హత్య చేయడము అపరాధ భావేని, మహా అపరాధం, మహాపాపము. మనము దాంట్లో ఒకటి కాకూడదు. ఇంట్లో కానీ గుడిలో కానీ నిర్జీవపమైన దేవుల్ని స్థాపన చేసేది, జీవం ఉండేటువంటి పశువులు కానీ, మేకలు, గొర్రెలు కానీ, పక్షులు కానీ, కోళ్ళు అవి ఇవి బలి చేయడం, ఇది భక్తి కాదది, మహా అపరాధం అన్నారు. కోళ్ళు మేకలు వదిలిపెట్టండి, ఎంతమంది ఆ మూర్తి స్థాపన చేయడము, టెంకాయలు కొట్టారు, నిమ్మకాయలు, ఇవేమంతా బ్రహ్మభక్తి. దీనిలో ఏమీ పనికిరాదు. సత్యమైన ఆ చైతన్యమైన బ్రహ్మశక్తి లోపలున్నా, గురువులు మనకు ఆ బోధన చేస్తున్నా కానీ ఈ బ్రహ్మభక్తి వదిలిపెట్టలేదంటే సత్యమైన భక్తి ఎల్లప్పుడు ఎప్పుడు జాగ్రత్త. జై जीव का दर्द बेदर्द कसके नहीं, जीव का दर्द बेदर्द कसके नहीं, जीव के स्वाद नित जीव मारी. ఆ పశువులకు కానీ పక్షులకు కానీ ప్రాణం ఎంత నొప్పి అవుతుంది అది ఏమి తెలుసు, వీళ్ళకి బాధే లేదు. కత్తి చేసేదే కానీ అదే అవుట్ కూడా బాధ అవుతుంది, దానిలో కూడా జీవం ఉన్నది అనే భయమే లేదు. అట్లనే ఎంతోమంది చెట్లలోన పూలు పీకేదేమి, ఆకలి పీకేదేమి లెక్కే లేదు. అదంతా భక్తి అనుకుంటారు, భక్తి కానే కాదు. పక్షుల్లోనూ ప్రాణం ఉన్నది, పశువులోనూ ప్రాణం ఉన్నది, చెట్లలోనూ ప్రాణం ఉన్నది. నిర్జీవరూపమైన దేవునికి సజీవరూపమైన బలి ఇచ్చేది ఏం ప్రయోజనం?
మహా అపరాధము. అటువంటి భక్తి పరమాత్మను మెచ్చుకోడు, పాపం అనేది నిండిపోతుంది. జీ एक पगटाड़ कर जोर बिनती करे, एक पगटाड़ कर जोर बिनती करे, रच बल जाऊं सरना तिहारी. ఇట్లా ప్రాణి హత్య చేసి, పశువుల హత్య చేసి దేవుని ముందు ఒక కాలు మీద నిలబడి ఏమంటారు, హే దేవుడా మమ్మల్ని కాపాడండి, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో పిల్లలు భార్య అందరినీ కాపాడండి అని వేడుకోడు. దేవుడు కాపాడే దేవుడు నువ్వు చేసేటువంటి హత్య కూడా చూస్తాడు. నువ్వు ఎలా జీవుల్ని కొంచెమైనా నొప్పి లేక బలి చేసి అంటే గొంతు కత్తిరించి నువ్వు నీ కడపాత్రాన కోసం దేవుని మీద పేరు నింపుకునేది మన కడుపు. ఇది చేసేటువంటి భక్తి కాదు. ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ దేవుడు మెచ్చుకోడు, ఎందుకంటే మహా అపరాధం చేశావు నువ్వు. జై वहाँ कोई नहीं है अर्ज अंधा करे, वहाँ कोई नहीं है अर्ज अंधा करे, कठिन दंडोत नहीं टरगारी. నువ్వు ఎంత వేడుకున్నా, ఎన్ని నమస్కారాలు చేసినా వినేటువంటి దేవుడు లేడు అక్కడ. నువ్వు ఎంత ప్రార్థించినా ఆ దేవుడు వినడు, ఎందుకంటే మహా అపరాధం చేశావు. నీకు ఆశీర్వాదము దొరికేది లేదు, నీకు ఇంకా దండమే దొరికేది, నరకమే నీకు దొరికేది. ఇటువంటి భ్రమభక్తి అపరాధం చేసినటువంటి వానికి దేవుని వరం ఎక్కడ, దేవుని కృప ఎక్కడ? కాలపురుషుడు తీసుకువెళ్ళి నరకంలో వేసేదే, ఇదే నీ గతి వచ్చేది. జీ जीव अपराध सिर पर चढ़ाई के, जीव अपराध सिर पर चढ़ाई के, रतन सो जतन चोरार डारी. ఇట్లా జీవుల హత్య చేసిన పాపము నీ తల మీద కట్టుకొని అమూల్యమైన నరజన్మము పోగొట్టుకుంటున్నావు. నరజన్మములోన సులభ సాధ్యం అంటే పరమాత్మను అందుకోవాలంటే సద్గురు చెప్పినట్టు మన అంతరంలోన శబ్ద సాధన, నామ సాధన చేస్తేనే. అదే అందుకనే మొదట గురుభక్తి చేసి తరువాత నామభక్తి చేయాలన్న. మనం ఇవేమీ చేయలేము, ఏదో బయట భక్తులు చేసుకొని దేవుణ్ణి మెప్పించుకోవాలనుకుంటున్నాము. లేదు, మహాపాపము కట్టుకొని పరమాత్మ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నాం. జీ कहे कबीर तो साच की नजर कर, कहे कबीर तो साच की नजर कर, बोलता ब्रह्म घट में उजारी. కవి సాహెబ్లు ఏమంటున్నావు, నువ్వు సత్యం నుంచి పరీక్ష చేసి చూడు. కళ్ళు మూసుకొని చూడొద్దండి, కళ్ళు తెరిచి సత్యం నుంచి మీ దృష్టితో చూడండి. సత్యమైన పరమాత్ముడు నీ ఘటంలో, నీ శరీరంలో నిండి ఉన్నాడు. నీ హృదయం ప్రకాశం చేసుకో. సద్గురువులు ఎలా ప్రకాశం చేసుకోవాలనే ఉపాయం చెప్పించినారు. అట్లనే నువ్వు సాధన చేసి నీ శరీరంలోనే ఆ పరమాత్మని సాక్షాత్కారం చేసుకో. నీ హృదయం ప్రకాశం చేసుకో. అజ్ఞానమంతా వెళ్ళిపోని, భ్రమ వెళ్ళిపోని, నిజమైన భక్తి చేయి. సూర్యులు వీరులాగా పోరాడాలి కానీ నా నుంచి కాదు అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేసేవారు. ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత కఠినాయం వచ్చినా కానీ, ఎంత దుఃఖం వచ్చినా కానీ, లోకంలోన మాన మర్యాద పోయినా కానీ, అపమానమైనా కానీ భక్తి అనే దాన్ని వదిలిపెట్టకూడదు. ఆ భక్తి ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలి, ప్రతి క్షణము చేయాలి, జీవితం ఉన్నంత వరకు చేయాలి. నేను అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను లెక్క పెట్టుకోకండి. చేస్తూ పోవాలి, చేస్తూనే ఉండాలి. చాలామంది మొదట ఖుషిగా చేయడము,
తర్వాత రాక రాక భక్తి ఎక్కడ వెళ్ళిపోతుందో. అందుకే అంటారు, మొదట గురువు ఉన్నట్లు పరిగెత్తిపోయేది, రాక రాక గాడిద మాత్రం అయిపోయేది. మొదట రాజును మెచ్చుకునేటువంటి గురువు వస్తూ రాక రాక గాడిద మాత్రం అయిపోయింది. ప్రయోజనమేమి? మొదట ఎట్లా మనం ఆ గురువుల్ని పరమాత్మని మెప్పించుకోవాలనే ప్రయత్నము మనం ప్రేమతో అనుకున్నామో అదే ప్రయత్నం ముందుకు ఎక్కువతో పోవాలి, కానీ తగ్గిపోకూడదు. ముందుకు పెట్టిన అడుగు వెనక్కి తీసుకోకూడదు. భక్తి అనేది సులభం అనుకోకండి. దీనిలోన మధ్యలోన చాలా శక్తులు ఎదురుకు వస్తాయి. లోపలను శత్రువులే, బయటను శత్రువులే. లోపల ఎన్నో విఘ్నాలు, బయట కూడా అంతే విఘ్నాలు ఉన్నాయి. ఇవన్నిటితో పోరాడి మనం ముందుకు అడుగు పెడుతూ జీవితం ఉన్నంత వరకు భక్తి చేస్తే పరమాత్మను మెచ్చుకుంటాడు. లేదంటే లేదు. జనాలు మెప్పించుకోవాలంటే ఎంతో కష్టమును, ఇంకా పరమాత్మను మెప్పించాలంటే సులభం అనుకోకండి. कहे कबीर तू साच की नजर कर, कहे कबीर तू साच की नजर कर, बोलता ब्रह्म घट में गुजारी. राधा